కృష్ణా డెల్టాకు సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆరోపించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జూన్ 15వ నాటికి సాగునీరు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆగస్టు వచ్చినా మాట నిలబెట్టుకోలేదని రైతు సంఘం నాయకుడు కె శ్రీనివాస్ విమర్శించారు. పట్టిసీమ, తాడిపూడి, పోలవరం ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కృష్ణా డెల్టా, తాడిపూడి, ఏలూరు, పోనంగి, పుంత కాలువలకు సాగునీరు విడుదల చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి ఋషి ఫేస్ టు ఫేస్. ఏలూరులో రైతులు తమ పంటలకు నీరందించాలని చెప్పేసి, కృష్ణా డెల్టాకు నీరందించాలని చెప్పేసి పంటలను ఎడారిగా చేస్తున్నారు, భూములను ఎడారిగా చేస్తున్నారంటూ రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితిని ఏంటో తెలుసుకుందాం. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఏలూరేనండి. వెంకటాపురం పంచాయతీ 3వ బ్లాక్లో భూములు ఉన్నాయి మాకు. సుమారుగా ఒక 150 ఎకరాల వరకు అక్కడ మా కాలువ కింద ఉంది. పడమట్లాకుల తర్వాత నుంచి మా పంట కాలువ బయలుదేరి అటు పోడంగి ఏటి వరకు వెళ్తుంటుంది. ఇది మొత్తం అంతా ఎక్కడికక్కడ ఆక్రమణలతో నిండిపోయి ప్రతి సంవత్సరము కూడా ఈ చెత్తా చెదారం అంతా దానిలో వేసేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ఎల్లున కారణంగా అసలు ఈ కృష్ణ కాలువలో నీరు అనేదే లేకుండా పోయింది. ఇంతవరకు మేము ఒక ఆకుమడి పోయటం కానీ ఇటువంటి ఏమీ చేయలేదు. అదీగాక గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్తుంది, కానీ ఆరుతడి పంటలకు కూడా నీరు లేని పరిస్థితి ఉంది మాకు. ఆరుతడి పంటలు కూడా మాకు అంత సౌకర్యంగా ఉండవు. అవి కేవలం వరి మీద పండించుకుని బతికేవాళ్ళు చిన్న సన్నకారు రైతులు చాలామంది ఉన్నాం ఇక్కడ. అందుకని దయచేసి ఇప్పుడు ఎక్కడో పట్టిసీమ నుంచి నీటిని విజయవాడకి తీసుకెళ్తాం కాదు, పట్టిసీమ నీటిని ఏలూరుకు కూడా మళ్లించి మా కాలువల్లో కూడా ఆ నీరుని ప్రవహించేట్టు చేస్తే మేము కూడా హాయిగా పంటలు వేసుకుని ఈ ఆంధ్రాని అన్నపూర్ణగా మార్చేందుకు మా కృషి కూడా మేము చేస్తామని ఈ విధంగా గవర్నమెంట్కి తెలియజేసుకుంటాం. ఏలూరులో